జగన్ అన్న వచ్చినాక రాజశేఖర్ మనకు వచ్చి పింఛన్ ఏర్పాటు చేసింది. రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసి 200 నుంచి 170 నుంచి 200 వరకు ఇది వచ్చింది. మేము అతనికే వేయాల్సింది వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నేను ఇస్తానంటున్నాడు. నేను ఇస్తానంటే దశ ఏమి ఇచ్చినాడు ఆయనకి ముందుగా కూడా మీకు పశువు కుక్కలు ఇస్తాను, నీకు డోక్రా తోయేస్తాను, నీకు అప్పులు తోయేస్తాడు. ఏమిలా నెలకు 300 వేసి ఒక 10,000 వేసినాడు అంతే. ఆయన మాట కాపాడుకోకలేదే. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నాడు, ఆయనకి ఓటేస్తావా? పవన్ కళ్యాణ్ ఎవరు మాకు తెలిసే. మరి భూమన అభినయ్ రెడ్డి తెలుసా? ఆయన ఎవరు? ఆయన అభినయ్ ఏంటంటే మా ఇంటి పక్కనే ఉన్నాడు. మాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన. మరి ఆయన మంచి చేశాడా? చేసిన కాబట్టి ఏం చేశాడు ఆయన? ఆయన మాకు అంత వయసు అయింది, మాకు అన్ని సహాయం చేస్తాడు. 2024 ఎవరికి ఓటేస్తావు నువ్వు? దేనికైనా ఆయనకి వేయాలనుకోండి. కడుపుని పూడుస్తా ఉన్నాడు, ఏమి ఆదరిస్తా ఉన్నాడు దేవుడు తెలిసినా. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను అంట. నేను అడిగింది చెప్పు, నిలబడి చెప్పు. మరి చంద్రబాబు నాయుడు పై నమ్మకం లేదా నీకా? నాకు లేదు. మరి ఎవరంటే నమ్మకం? జగనే. మరి పవన్ కళ్యాణ్ నమ్ముతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్ముతా ఉన్నాడు, నీకు నమ్మకం లేదా? తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓటేస్తావు కాదు? మా తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓటేస్తావా, లేదంటే అభినయ్ రెడ్డికి వేస్తావా? కరుణాకర్ రెడ్డి కొడుకు వేస్తావా, పవన్ కళ్యాణ్ వేస్తావా ఓటు? ఎందుకని ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. బావుడు వెంకటేశ్వర స్వామి ఆయనకే అభినయ్ రెడ్డి తెలుసా అన్నా? నీ పేరేం పేరు? నా పేరు చిరంజీవి. ఏ ఊరన్నా? తిరుపతి. అన్న 2024 ఎవరికి ఓటు వేయాలనుకున్నాను? జగనన్నకే ఓటు. దేనికైనా ఆయనకే? ఆయన అభివృద్ధి, సంక్షేమం, జనాల పట్ల, జనాల సేవ పట్ల ఆయన నిబద్ధత, ఆయన కార్యదర్శత, ఆయనకున్న ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ రాష్ట్రం గురించి. అన్న చంద్రబాబు నాయుడు నేను వచ్చి అన్ని చేస్తాను, మంచి చేస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ 2014-19 వరకు సువర్ణ అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు ఆయన? కొన్ని మంచి పనులు చెప్పండి. అన్ని టెంపరీ సచివాలయం, అన్ని టెంపరీ పనులే చేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేసి ఉన్న 5 ఏళ్ళు కాలయాపన చేసి కావాల్సినంత దోచుకొని అక్కడ క్యాపిటల్లో స్కాము, కన్స్ట్రక్షన్లో స్కాము, నీరు చెట్లో స్కాము, జనభూమి కమిటీలో స్కాము. కాబట్టి స్కామ్ అన్న కదా చేసి వెళ్ళిపోయాడు. దాని లోటు పూర్చడానికి జగనన్నకి ఈ 4.5 సంవత్సరం పెట్టింది. ఇంకొక దఫా ఒక్కసారి ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఆయన ఏందో చూపించి జనాలకి అభివృద్ధిని చేసి చూపించి జనాలకి అన్ని జనరంజకంగా మళ్ళీ అద్భుతంగా పరిపాలిస్తాడని మరొక అవకాశం వల్లని రాష్ట్ర ప్రజలను వేడుకుంటూ. మీకు ఎవరంటే నమ్మకం? నాకు ఎవరంటే నమ్మకం రాజకీయంగానా పర్సనల్ గానా? జగన్ అంటే నమ్మకం. జగనన్నను నమ్మకం. వాళ్ళ బ్లడ్ లోనే ఉంది కదా విశ్వసనీయత. అన్న ఇప్పుడు తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఆయనకి ఓటేస్తారా మీరు? భూమన అభినయ్ రెడ్డి గారికి తప్ప ఇంకా ఎవరికి ఓటు వేయాలని ఆలోచన వచ్చినా కూడా అది ఏమాత్రం మానవీయ కోణం కాదు. ఎందుకంటే అతి చిన్న వయసులో 40 ఏళ్ళ గత పాలకులు చేయలేని అభివృద్ధి, సంక్షేమం, రోడ్లు కానీ, ఒక లొకేషన్ ఏదైనా ఒక ప్రాంతం డెవలప్ కావడానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్ని ఏర్పాటు చేశాడు. రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు. ఆయన నిత్యం దగ్గరుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లుని ఎలా మేనేజ్ చేస్తారో ఆ విధంగా తిరుపతిని సొంత ఇల్లులాగా భావించి, సొంత ప్రాంతంగా భావించి, ఆయన పుట్టి పెరిగిన ఆయనకున్న అనుభవంతో ఎక్స్ట్రాడినరీ డెవలప్ చేశాడు. నదుతో ఆల్రెడీ వాళ్ళ అన్న కంటెస్ట్ చేసి జనాలంతా ఎరిపాపలు చేసి నా కమ్యూనిటీ అని చెప్పి అత్యద్భుతమైన వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులైన తన కమ్యూనిటీ ప్రజలు, కాపు ప్రజలను మోసం చేసి నార్మల్ గా అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు నిత్యము ప్రజల్లో ఉండి అందుబాటులో ఉండి
సేవ చేసిన వ్యక్తులు వాళ్ళు. అటువంటి నాయకులు వదిలేసి పవన్ కళ్యాణ్కి ఓటేసి వాళ్ళ కింద పిఏలో ఒక నలుగురిని పెట్టుకొని సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటారు? హైదరాబాద్ పోవాలన్నా, ఢిల్లీకి పోవాలా, రష్యాకి పోవాలన్నా, ఎక్కడ వాళ్ళు చెప్పండి? పవన్ కళ్యాణ్ ఓటేసి ఏదైనా లోకల్ ప్రజల్ని, ఇక్కడ ఉండే అవైలబిలిటీలో ఉండే వాళ్ళ నాయకులు ఎన్నుకుంటే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు అభివృద్ధి చెందుతారు, వాళ్ళకి అవసరాలకు తగ్గట్టు నాయకుడు కూడా అందుబాటులో ఉంటాడు. ఏం పేరమ్మా? కావాలమ్మా ఏ ఊరు? ఎస్టీ నగర్ 2024 ఎవరికి ఓటేస్తావు? జగన్కి. దేనికని? ఆయన మాకు మంచి చేసినాడు. ఆయన మేము చచ్చిపోతాము, అప్పులు చేసి తినేసి అన్ని ఇచ్చేసినాము. ఆయన మాకు బతికిచ్చినాడు, మాకు అన్ని సహాయం చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటా ఉన్నాడు. మేము ఆయన ఇచ్చేది కొట్టేది మాకు తెలియదు. నేను ఇస్తాను, జగన్ లో పథకాలు ఇస్తానంట. ఏం పథకాలు ఇచ్చినాడు? అందరూ నేను ఇస్తాను అనేవాళ్ళే కానీ ఆయన వచ్చి పదవులు చేయడానికి అన్ని నెరవేర్చినాడు. ఎవరో జగన్ అంతా నెరవేర్చి అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు కూడా పింఛను 3000 పెంచినాడు. ఏమే మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓటేస్తావా? లేదు. దేనికని? మేము జగన్కే వేసేది, మరి అభినయ్ రెడ్డి తెలుసా నీకు? అభినయ్ రెడ్డి కర్ణాటక కొడుకుమా? తెలుసా? ఆయన ఓటేస్తావా? అంతా ఒకటే కదా. దేనికని ఆయన ఓటేస్తావు? ఏం చేస్తుంటే మా ఊరంతా వచ్చి మంచి చేస్తున్నాడు, చూస్తున్నాడు. కాలువలు, డ్రైనేట్లు, అన్ని. నీ పేరేం పేరవా? నా పేరు నాగభూషణమ్మ. 2024 ఎవరికి ఓటేస్తావు? 2024లో మనం జగన్ అన్నకే వేసేది. ఎందుకని ఆయనకి వేయాలనుకున్నావు? ఎందుకంటే ఇప్పుడు మా బోటి వాళ్ళని కొంచెం ఆదరిస్తా ఉన్నాడు, మాకు కొంచెం సహాయపడుతున్నాడు. వయసు అయింది, కొడుకులు చూడటంలా, కూతుర్లు చూడటంలా. ఇప్పుడు ఆయన కోసం ఇంత 4 రోజులు అయింది. ఈ 4 రోజులకు షుగర్ మాత్రం తెచ్చుకోవాలా. ఇప్పుడు ఆయన కోసం ఎదుగుతా పరిగి చూస్తా ఉన్నాము. పింఛన్ ఎప్పుడు ఇస్తాడు? మనం పోయి ఒక 500 షుగర్ మాత్రం తీసుకుని మాత్రం వేసుకుంటాము, బీపీ ఇదిగా ఉండాలి అని. ఇప్పుడు అలా కొడుకు ఇవ్వట్లేదు. కొడుకులంతా స్థాయికి చదివించి అన్ని సంపాదించి పెట్టినా ఇప్పుడు ఎవరు చూడట్లేదు. ఇప్పుడు అతను జగన్ అన్న వచ్చినాక రాజశేఖర్ మనకు వచ్చి పింఛన్ ఏర్పాటు చేసింది. రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసి 200 నుంచి 170 నుంచి 200 వరకు ఇది వచ్చింది. మేము అతనికే వేయాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నేను ఇస్తానంటా అన్నాడు. నేను ఇస్తానంటే ఏమి ఇచ్చినాడు? ఆయనకి ముందుగా కూడా మీకు పశువు కుక్కలు ఇస్తాను, నీకు డాక్రా తోయేస్తాను, నీకు అప్పులు తోయేస్తాడు. ఏమిలా నెలకు 300 వేసి ఒక 10,000 వేసినాడు అంతే. ఆయన మాట కాపాడుకోకలేదే. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నాడు, ఆయన ఓటేస్తావా? పవన్ కళ్యాణ్ ఎవరు మాకు తెలిసే. మరి భూమన అభినయ్ రెడ్డి తెలుసా? ఆయన ఎవరు? ఆయన అభినయ్ ఏంటంటే మా ఇంటి పక్కనే ఉన్నాడు. మాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన. మరి ఆయన మంచి చేశాడా? చేసిన కాబట్టి ఏం చేశాడు ఆయన? ఆయన మాకు అంత వయసు అయింది, మాకు అన్ని సహాయం చేస్తాడు.